ఇంకా ఎంతసేపు పడుకుంటావు? ఎన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు కదా, సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్కూల్ ఓపెన్ అయింది. త్వరగా లే, స్కూల్కి వెళ్ళాలి. ఒకసారి చెప్తే అర్థం కాదా? లెమ్మంటే లేవాలి, లేకపోతే నీళ్లు తెచ్చి మొహాన్ని కొట్టాల్సి వస్తుంది. ఏంటమ్మా నువ్వు? నిద్ర లేపడం అంటే ఇలాగేనా? అత్తయ్య నన్ను ఎంత ప్రేమగా నిద్రలేపేదో తెలుసా? నీలాగా తిట్టేదే కాదు, నువ్వు నన్నెప్పుడు తిడుతూనే ఉంటావు. వెళ్ళు, దోస్తు కట్టే. పిల్లల్ని ఎలా డిసిప్లిన్లో పెట్టాలో లక్ష్మికేం తెలుసు? అసలు నీకు పద్ధతులు చెప్పడానికి తనెవరు? ఇన్ని రోజులు కష్టపడి నేను నిన్ను పెంచితే నువ్వేంటి ఆ లక్ష్మి మంచిదని ఎప్పుడు తన గురించే చెప్తూ ఉంటావు? అవునమ్మా, అత్తే నాకు చాలా విషయాలు నేర్పించింది. ఎవరి పని వాళ్లే చేసుకోవాలని, ఎవరి స్నానం వాళ్లే చేయాలని చెప్పింది. ఇక నుంచి నువ్వు నాకు స్నానం చేయించుకో, నేనే రోజు స్నానం చేస్తాను, నా బ్యాగ్ నేనే సర్దుకుంటాను. ఇవన్నీ మంచి హ్యాబిట్స్ అని అత్తే చెప్పిందమ్మా. అన్నీ గుడ్ హ్యాబిట్స్ నేర్పించింది, కానీ నీలా తిడుతూ నేర్పించలేదు, ప్రేమతో నేర్పించింది. త్రిపురా, 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 త్వరగా రా. ఎక్కడున్నావు? అయ్యో అమ్మ, ఎందుకు గొంతు చించుకుని అరుస్తావు? నేను ఇక్కడే ఉన్నాను, వినిపిస్తుంది. వినిపించింది కదా, ఎందుకు పిలుస్తుందో ఏమిటో, ఏం అవసరం ఉందోనని త్వరగా రావాలి కదా. నువ్విలా చిరాకు పడుతూ వస్తే చెప్పిన పని కూడా సరిగ్గా చేయలేవే. సరే, ఎందుకు పిలిచావు? ఆ విషయం చెప్పు. బబ్బబ్బా, ముందు లోపలికెళ్ళి లంచ్ బాక్స్ తీసుకురా. వెళ్ళు. ఏంటమ్మా, నీకప్పుడే కళ్ళు కనిపించడం లేదా? ఇక్కడ కిరణ్ కి, సింధుకి, హరికి ముగ్గురికి క్యారియర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు క్యారేజీలు కడతానంటున్నావు? అది నాకు తెలియక నేను పిలిచానానే. అయినా నీకు ప్రతిదీ వివరం కావాలా? నేను చేసిన స్వీటు, పలావ్ అంటే లక్ష్మికి ఇష్టం కదా, వాటిని బాక్స్ లో పెట్టి హరితో పంపిస్తాను. ఇప్పుడైనా వెళ్ళి తీసుకురా. వెళ్ళు, వెళ్ళవే. అప్ప, తలనొప్పి దీంతోటి. నువ్విలా గారాబం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నిన్ను కిందకి తొక్కేస్తుంది. నా కోడల్ని నేను గారాబం చేయకపోతే ఇంకెవరు చేస్తారే? నీకు చూడడం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోనుండు. నాకు చెప్తోంది పెద్ద. హరి, రా నాన్న. నేనుండిన పలావు, స్వీట్ అంటే మన లక్ష్మికి ఇష్టం కదా, అందుకే బాక్స్ లో పెట్టాను. నువ్వు వెళ్ళేటప్పుడు ఇవి తీసుకొని వెళ్ళి లక్ష్మికి ఇచ్చేసేయ్. అయ్యో దేవుడా, అమ్మ ఏంటి లక్ష్మిని ఇంత ప్రేమగా చూసుకుంటుంది? కానీ ఇప్పుడు నేను నిజం చెప్పానంటే అమ్మ ఎలా తట్టుకుంటుందో ఏమో. కానీ నేను మాత్రం నిజం చెప్పి ఈరోజు బయటికి వెళ్తాను. అమ్మా, ఒకసారి నువ్వు కూర్చో. నువ్వు ముందు కూర్చో. ఏంట్రా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. నాన్న, ఏంటి బాధ్యతలు నాకు అప్పగించి వెళ్లారు, కానీ నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను నాన్న. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఉండేలా పెంచారు నాన్న. ఈ చిన్న కష్టానికే కృంగిపోను. ఈరోజు వేరే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. కొత్త పని, కొత్త మనుషులున్నా కూడా అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని మీరు నాకు ధైర్యం నింపారు నాన్న. ఏ పనైనా నేను 100% ఎఫర్ట్ చూపిస్తాను. నాకు మంచి జరగాలంటే మీ ఆశీర్వాదం, ఆ దేవుడు ఆశీర్వాదం ఉంటే నాకంత మంచి జరుగుతుంది నాన్న. నన్ను ఆశీర్వదించండి.